వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి సిఆర్ రెడ్డి కాలేజ్ వద్ద విగ్రహం దగ్గర మరి గని నవాలు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ మా గురువు గారు మాస్టర్ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు, ఈ ప్రోగ్రాం నిర్వాహకులు మరి పుప్పాల శ్రీను గారు, అలాగే ముద్దు కృష్ణ గారు, అలాగే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అను గారు, అలాగే పండు గారు, మిగతా మరి అందరూ కూడా ఎవరైతే రంగా అభిమానులు అందరూ కూడా మరి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే మనందరం కూడా తెలుసుకోవాల్సింది, మంచి పోరాట యోధుడు, ఏ సమస్య ఉన్నా సరే దాన్ని సాధించాలి అని చెప్పి రంగా గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాల కోసం ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చింది అని అంటే వెంటనే వాళ్ళని వెంట పెట్టుకుని ఫలానా అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు చేయరు అని ప్రశ్నించే నాయకత్వాన్ని నుంచి మొట్టమొదట మొదలైన రంగా గారి నాయకత్వం. ఆ విధంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రంగా గారే. నాకు రెడ్డి అప్పలనాయుడు గారు అన్నారు 37 సంవత్సరాలైనా మర్చిపోలేదు, 370 సంవత్సరాలైనా సరే రంగా గారిని ఎవ్వరూ కూడా మర్చిపోయే పరిస్థితులు. ఎందుకంటే ఆయన చారిత్మ అటువంటిది. ప్రజల గుండెల్లో పని చేసినప్పుడే చిరస్థాయిగా మిగిలిపోతాం. డెఫినెట్ గా ప్రజలకు ఏది కావాలో వాళ్ళకి చేసినప్పుడు ఆ ప్రజల తరతరాలు కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉంటది. ఎప్పుడైనా సరే ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు ఎవరైనా ఉంటే అది ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు. అందుకనే రంగా గారు నేటికి కూడా చిరస్థాయిగా మిగిలిపోయారు. అలాగే ఈ రోజున బడేటి బుజ్జి గారు వర్ధంతి సందర్భంగా కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు అర్పించు. నాకు నేనుగా వీళ్ళందరూ ఏదైతే చెప్పారో రంగా గారు ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్ళటానికి నా వంతు కృషి నేను చేస్తున్నా. ప్రజల్లో ఉంటేనే చిరస్థాయిగా ఉండిపోతామన్న ఉద్దేశంతోనే ప్రజలకి దగ్గరగా ఉంటూ నేను చేతనైన సాయం వాళ్ళకి అందిస్తున్నాను. ఆర్థికంగా అవ్వచ్చు, అలాగే ఏదైతే ప్రభుత్వం ద్వారా అయ్యే సహాయ సహకారాలు అవ్వచ్చు అన్ని కూడా చేస్తున్నా. దానికి అలాగే పుర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు చేయూతనిస్తున్నారు. అందరి సహకారంతో మరి ఏలూరుని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో ఎదురుకెళ్తున్నా. దానికి మీరందరూ కూడా సహకరించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రంగా గారు చేసిన పనులు కాదు, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున
ఏదైతే విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి కూడా. ఎందుకంటే ముగ్గురు కూడా రంగా గారు అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, బుజ్జి గారు అవ్వచ్చు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి వర్ధంతి కానీ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి సేవ చేసినప్పుడు ప్రజలు గుర్తిస్తారనడానికి నిదర్శనమే ఈ ముగ్గురు నాయకులు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మా నాయకుడు చంటి గారికి ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ చైర్మన్ తెలియజేస్తున్నా. రంగాతోటి సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిగా ఆయన ఎప్పుడు కూడా బడేటేరి కుటుంబం అంటే అభిమానం అడిగేవారు. బడేటి కుటుంబానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అడిగేవారు. అలాంటి బడేటి కుటుంబం ఆయన ఆశయాలకు అనుగుణంగా ఒక ఎమ్మెల్యే చంటి గారు అవుతారే జరిగింది. చంటి గారి గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి నేను అభినందన తెలియజేస్తూ రంగా ఆశయాల్ని, వంగవేటి రంగా ఆశయాల్ని మనందరం గౌరవించాలి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి యొక్క సమస్య తీర్చేదాకా కూడా నిద్రపోయేవారు కాదు. ఎవరన్నా ఎక్కడి నుంచైనా వస్తే ఆ ఇంటికి పంపించి ఆ సమస్య తీర్చేవాడు. అట్లాంటి వంగవేటి రంగా మోహన్ రంగా గారికి నేను నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు అందరూ పాటించాలని, ఆయన్ని అందరూ గుర్తు చేసుకోవాలని, ఆయన ఏ వ్యక్తికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అలాగే మనం కూడా ఏ వర్గానికి ఏ వ్యక్తికి వ్యతిరేకం కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, అలాగే లోకేష్ బాబు ఆశయాలు, ఆ ఆశయాలను అనుసరించామని నేను కోరుకు. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, అలాగే చంద్రబాబు నాయుడు అభిమాని నేను అభినందిస్తూ మనకి పిలవగానే ఆయన మీద ఉన్న అభిమానంతో ఇచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటా కొత్త ఒరవడితోటి ప్రయాణం చేస్తున్నారు. ప్రజలకి కానీ అందరికీ అందుబాటులో ఉండి, ఒక ఎమ్మెల్యే అంటే ఒక పవర్, ఆ పవర్ నేను ఉంచుకోవట్లేదు, అది ప్రజలకి ఇచ్చి చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది వాస్తవం. అదేవిధంగా మరి నాకు మిత్రుడు అప్పలనాయుడు గారు వారు కూడా నిగర్వి చక్కగా ఇద్దరు కలిసి ఏలూరులో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూటమిలో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన మా గురువు గారు ఆర్ఎస్ఆర్ గారికి, రంగా అభిమానులకి ఇంత మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా తక్కువ సమయంలో చేపట్టాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన చంటి గారికి, ఆ రంగా గారి యొక్క అభిమానంతో ఏదైనా ఈ ఏలూరుని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వారి అయ్యమ్మలో శాశ్వతంగా గుర్తుండిపోయే, ఎందుకంటే పూర్తి అవగాహన వ్యక్తి అయినా, చిన్నవాడైనా చాలా అవగాహన. నేను చూశాను ఎంతోమంది రాజకీయ నాయకుల్ని సమస్యని వచ్చినప్పుడు చక్కగా చిరునవ్వుతోటి ఆయన పరిష్కరిస్తాం. నేను చాలా అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు గతించి 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా వారి యొక్క చరిష్మా కానీ, వారి యొక్క ఆశయాలు కానీ, ఆశయాల పటిమ కానీ తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి మరి ఈ రోజున అన్ని ప్రాంతాల్లో రంగా గారి యొక్క విగ్రహాలని ప్రతిష్టపరిచి వారి యొక్క ఆశయాల్ని రాబోయేటువంటి తరానికి, ఎందుకంటే రంగా గారు ఏ ఒక్క కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందినటువంటి వారు కాదు. రంగా గారు అందరి వాడు. రంగా గారు అందరి కోసం పనిచేశాడు. ఏ ఒక్క పేద మధ్యతరగతి వర్గాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్నటువంటి ఎవరు వచ్చినా కానీ వారి సమస్యలు పరిష్కారం చేయటమే లక్ష్యంగా పనిచేశారు. మరి వారి వర్ధంతి కూడా ఈరోజు కావటం, వారికి కూడా మరి అందరి తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఆత్మ శాంతించాలని చెప్పేసి నివాళులు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,